ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గానికి విచ్చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు మియాపూర్ వెజిటబుల్ మార్కెట్ ఆవరణలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొనున్న తరుణంలో కార్యక్రమ విధి విధానాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే అరికెప్పుడు గాంధీ అధ్యక్షతన మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శేర్లింగంపల్లి కార్పొరేటర్ రాకం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేటర్ రాకం నాగేంద్ర యాదవ్ ఎమ్మెల్యే అరికెప్పుడు గాంధీతో చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊపు రానుందని, ప్రజా సంక్షేమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కార్పొరేటర్ తెలిపారు. అనంతరం నూతనంగా తెలంగాణ యాదవ్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మారబోయిన రఘునాథ్ యాదవ్ని కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తదితర డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ చైర్మన్ గా వచ్చినటువంటి రఘునాథ్ యాదవ్ గారు, స్పోక్స్ పర్సన్ కిరణ్ యాదవ్ గారు, మరి వేదికను అలంకరించిన ప్రతి ఒక్క మిత్రులందరికీ సోదరులు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి చక్కటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు రాక మన శేర్లింగంపల్లిలో పెద్ద ఎత్తున మీటింగ్ ఆర్గనైజ్ చేయాలనేది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మీరు ఎంత చెప్తారో మా ఉమ్మడి కార్పొరేటర్ స్థాయిలో చెప్పండి, మేము చేస్తాం. లేదా డివిజన్ వైజ్గా చేసినా పర్లేదు, మీరు ఏ రకంగా చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం బాధ్యత ఇస్తున్నా దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే ఆయన అన్న ఏం చెప్తే అంతమంది